హైదరాబాద్లో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమాలు నేటితో ముగిశాయి. దేశం ధర్మం సంస్కృతిని కాపాడేలా 4 రోజుల పాటు లోక్ మంథన్ కార్యక్రమాలు జరిగాయి. మనుషుల్లో స్వార్థం పెరిగి ధర్మం కంటే అధర్మమే ఎక్కువైందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. సనాతన ధర్మం గురించి అందరూ ఆలోచించాలన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని దేశం నిలబడిందన్నారు కేంద్ర మంత్రులు. విధ్వంసం నుంచి భారత్ ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ వేదికగా లోక్ మంథన్ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 4 రోజుల పాటు నిర్వహించిన లోక్ మంథన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. దేశంలో స్వార్థం ఎక్కువైపోయిందని, ఇక ధర్మం ఎక్కడుంటుందని ప్రశ్నించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ధర్మం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. లోక్ మంథన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. ఇతిహాసం, సంస్కృతితో ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా భారత్ ఉందన్నారు. ఎన్ని విధ్వంసాలు జరిగినా దేశం ధర్మం, సంస్కృతిని మర్చిపోలేదని తెలిపారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. లోక కళ్యాణం నుంచి విశ్వ కళ్యాణం వరకు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం మన ధర్మం అని చెప్పారు. इस अवस्था में फिर रुक जाते हैं कि बस हो गया, यही है, मनुष्य जन्म लेगा, उसको कामनाएं वासनाएं दी है उसको पूरा करने के लिए दौड़ता रहेगा, कभी ऊब कर बैठ जाएगा, विरक्त हो जाएगा, कूढ़ेगा मन में, आनंद संतोष तो मिलेगा नहीं, एक दिन मर जाएगा, ऐसा मानकर रुक जाते हैं. हमारे पूर्वज रुके नहीं, उन्होंने जो बाहर नहीं मिला तो अंदर खोजा और फिर उनको ये बात मिली, अस्तित्व की एकता का सत्य उनको प्राप्त हो. लोक मंथन के इस अनूठे कार्यक्रम के अवसर पर जब हम औपचारिक रूप से समापन के लिए यहाँ उपस्थित आए, हम सब के बीच में मंच पर उपस्थित भगवा का वेश धारण करके इस समाज को सन्मार्ग पर रखने के लिए या सनातन की संस्कृति की ध्वजा को अक्षुण्ण बनाए रखने के लिए, हमेशा ऊपर उठाए रखने के लिए अपना जीवन समर्पित करने वाले మన నాగరికత వనవాసి, నగరవాసి, గ్రామవాసి ఇలా ఉండేదని తెలిపారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన లోక్ మంథన్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. ఆదివాసీల పట్ల వివక్ష ఉందని, కొందరు అక్కడక్కడ మాట్లాడుతున్నారని, వనవాసి, నగరవాసి, గ్రామవాసి ఎవరైనా మన భారతీయులే అని చెప్పారు. భారత్ను విశ్వగురువుగా మార్చేందుకు మనమంతా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు లోక్ మంథన్ లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. लोक मंथन स्वामी जी उसको इतना अच्छा सा डिफाइन कर दिए हैं, इसलिए उसके ऊपर मैं ज्यादा कहना नहीं चाहती, मगर हम लोक मंथन के द्वारा सभी वर्गों को साथ लेकर के उनके साथ चर्चा गोष्ठी और उनके संस्कृति का डिस्प्ले करने के लिए बहुत सारे व्यवस्था करके इस लोक मंथन के मंच से भी मैं कहता हूँ, भारत संचार के विचारों के द्वारा में आगे ले जाना है. इसकी आचार व्यवहार को इम्प्लीमेंट करना हमारा लक्ष्य होगा. लगभग 450 सालों के बाद रामलला को एक भव्य मंदिर बनाना, इसके बाद भी भारत में एक आध्यात्मिक और विकास का वातावरण देखकर कुछ शक्तियों सहन आज नहीं कर सक रहे. కరీంనగర్లో బీజేపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జిల్లా పార్టీ అధ్యక్షుడి చేతుల మీదుగా యాక్టివ్ మెంబర్షిప్ తీసుకున్నారు. సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లా టాప్లో ఉందన్నారు బండి సంజయ్. లక్ష్యానికి మించి మెంబర్షిప్ను పూర్తి చేశామన్నారు నేతలు. కార్యకర్తలను కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు.